Hi students, welcome to Dr. CSR Academy. See, Maths 2Aలో 1:5 రేషియో 7 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి. సో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, క్వశ్చన్ నెంబర్ 18. సో క్వశ్చన్ నెంబర్ 18 అంటే ఏ చాప్టర్ నుంచి వస్తుంది? క్వశ్చన్ నెంబర్ 18 అంటే డి మూవీస్ థీరం అనే చాప్టర్ నుంచి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. క్వశ్చన్ నెంబర్ 19 ఏంటి అంటే థియరీ ఆఫ్ ఈక్వేషన్. క్వశ్చన్ నెంబర్ 20 అండ్ 21 బైనామియల్ థీరమ్స్. క్వశ్చన్ నెంబర్ 22 మెజర్ ఆఫ్ డిస్పర్షన్. క్వశ్చన్ నెంబర్ 22 ప్రాబబిలిటీ వస్తే క్వశ్చన్ నెంబర్ 23 మెజర్ ఆఫ్ డిస్పర్షన్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 24 ర్యాండమ్ వేరియబుల్స్. సో మనకి ఇక్కడ ఈ 7 LAQsలో నుంచి మనకి 100% 35 మార్క్స్ అంటే మనం 5 LAQs అటెంప్ట్ చేయగలం. సో ఈ సెషన్ కనుక మీరు పర్ఫెక్ట్గా వింటే, నేను చెప్పినట్టు మీరు చేస్తే కనుక 5 LAQs ఫైనల్లో ఈజీగా రాసేస్తారు. సో బైనామియల్ థియరం నుంచి 2 LAQs వస్తున్నాయి. 1 LAQ వచ్చి సిరీస్ సమ్స్ నుంచి వస్తుంది. ఇంకొక LAQ సమ్ క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ ఉన్నాయి, దీని తర్వాత చెప్తాను. సో సిరీస్ సమ్స్ నుంచి మీరు ఒక్క క్వశ్చన్ విన్నా కూడా ఈ 5 క్వశ్చన్స్ మీరు ఈజీగా చేసేయచ్చు. సో ఇక్కడ ఒకే ఒక్క క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఇఫ్ x is equals to 1 into 3, 3 into 6 ఇలా ఇచ్చేసారు, దెన్ ప్రూవ్ దట్ 9x² అన్నాడు. అలాగే ఇక్కడ కూడా x is equals to దెన్ ఫైండ్ ద వాల్యూ అన్నాడు. ఇఫ్ t ఇచ్చాడు, దెన్ ప్రూవ్ దట్ 9t=16 అన్నాడు. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద సిరీస్. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద సిరీస్. ఇది కూడా సేమే, కాకపోతే లాస్ట్లో 7/5 మల్టిప్లై చేసుకోవాలి. సో అన్ని సమ్స్ సేమే. సో జాగ్రత్తగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, x is equals to 1 into 3/3 into 6 plus 1 into 3 into 5/3 into 6 into 9 plus so on అన్నాడు. సో 3 టర్మ్స్ వరకు రాసుకోండి, 2 టర్మ్స్ కానీ 3 టర్మ్స్ చాలు. ఓకేనా? 1 into 3 into 5/3. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయమ్మా? 3. ఇక్కడ 2. అంటే రైట్ సైడ్ ఉన్న టర్మ్ ఎలిమినేట్ అవుతుంది. ఇక్కడ 2 టర్మ్స్. మరి ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉండాలి? 1 టర్మేగా. ఆ 1 టర్మ్ ఏంటి? న్యూమరేటర్లో 1, డినామినేటర్లో 3. అంటే 1/3 ఉండాలి. సో అందుకని ఏం చేద్దామంటే యాడింగ్ 1/3 ఆన్ బోత్ సైడ్స్. యాడింగ్ 1/3 ఆన్ both sides. సో 1/3ని యాడ్ చేశాను. 1/3 plus x is equals to 1/3 plus 1 into 3/3 into 6 plus 1 into 3 into 5/3 into 6 into 9 plus so on. సో 3 టర్మ్స్, 2 టర్మ్, 1 టర్మ్ టోటల్ కంప్లీట్ అయ్యింది. కంప్లీట్ అయిన తర్వాత యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. సో యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్. 1 plus 1/3 plus x is equals to 1 plus 1/3 1 into 3 into 1 into 3/3 into 6 ప్లస్ సో ఆన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ సమ్ వచ్చేసింది. ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఇలా ఇక్కడ యాడ్ చేసుకున్నాను. మరి ఈ క్వశ్చన్కి ఎంత యాడ్ చేయాల్సి వస్తుంది బోత్ సైడ్స్ చెప్పండి? 3 టర్మ్స్, 2 టర్మ్, 1 టర్మ్ కూడా ఉంది టోటల్. జస్ట్ డైరెక్ట్గా 1 యాడ్ చేసుకుని సమ్ని సాల్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ మరి ఈ క్వశ్చన్కి ఏం యాడ్ చేయాలి? 1ఏగా. మరి ఈ క్వశ్చన్కి ఏమైనా యాడ్ చేయాలమ్మా? ఆల్రెడీ ఇచ్చేసారు, డైరెక్ట్గా చేయాలి క్వశ్చన్ని. మరి ఈ క్వశ్చన్కి ఈ 1 ఆల్రెడీ యాడ్ అయి ఉంది. ఈ 7/5 అనేది లాస్ట్లో మల్టిప్లై చేయండి. ఏదైతే ఆన్సర్ వస్తుందో ఆన్సర్కి 7/5 మల్టిప్లై చేయాలి. మరి ఈ క్వశ్చన్కి ఏం యాడ్ చేయాలి మా? 3 into 5/5 అంటే 2 టర్మ్స్ ఉన్నాయి. 3/5 ఒకటి అండ్ 1.
ఏం యాడ్ చేయాలి? యాడింగ్ 1 + 3/5 ఆన్ బోత్ సైడ్స్ యాడ్ చేయాలి. సో ఇక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి దీన్ని ఎస్గా తీసుకోవాలి. ఓకే, సో యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసిన తర్వాత 1 + 1/3 అంటే 4/3 + x. దీన్ని ఇప్పుడు ఎలా మార్చుకోవాలి? సో చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒక ఫార్ములా రాస్తున్నాను. 1 + 1/3 + 1 × 3/3 × 6 + 1. ఇప్పుడు ఫార్ములా చూడండి, 1 - x whole power minus p/q is equal to 1 + p/1 factorial into x/q into plus p into p plus q by 2 factorial into x/q హోల్ స్క్వేర్ ప్లస్ సో ఆన్గా మార్చాలి. ఈ ఫామ్లోకి మార్చుకోవాలి. ఈ క్వశ్చన్ని మార్చుకొని పీ వాల్యూ, ఎక్స్ వాల్యూ, క్యూ వాల్యూ దీన్ని అబ్జర్వ్ చేసి వస్తాయన్నమాట. వచ్చిన వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో చూడండి ఎలా మారుస్తున్నాను. 4/3 + x is equal to 1 గానే ఉందిగా, 1 ప్లస్ న్యూమరేటర్ మార్చొద్దు. న్యూమరేటర్ సేమ్ 1 గానే ఉంచాలి. న్యూమరేటర్ మార్చొద్దు. డినామినేటర్ ఉన్న ఏదైతే ఉంటుందో డినామినేటర్ని సైడ్కి తీసుకెళ్ళాలి. అంటే డినామినేటర్లో ఏం రాసుకోవాలి? 1 ఫ్యాక్టోరియల్. ఇంకెంత ఉంది డినామినేటర్? ఇక్కడ 3నే కదా. సో /3 ప్లస్ 1 × 3/2 ఫ్యాక్టోరియల్ రాశాను. 2 ఫ్యాక్టోరియల్ రాసుకున్నా ఇంటూ బ్రాకెట్లో ఇప్పుడు ఏముండాలి? ఇక్కడ ఎంత ఉంది యాక్చువల్గా? 3 × 6 = 18 ఉంది. అంటే 18ను 2 × ఎంత? 9ఏగా. సో 9 అంటే బ్రాకెట్లో ఉన్నదాని యొక్క స్క్వేరేనా? సో 3 స్క్వేరే కదండి. అంటే 1/3 హోల్ స్క్వేర్ ప్లస్ సో ఆన్. సో ఇప్పుడు కంపారిజన్ చేస్తే మీకు పీ వాల్యూ ఎంత అండి? కంపారిజన్ చేసి చూడండి. పీ వాల్యూ 1, అవునా? పీ వాల్యూ 1. బ్రాకెట్లో ఏముంది? x/q. x/q వాల్యూ ఎంత? 1/3. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, పీ వాల్యూ 1 అయితే రిమూవ్ తీసేస్తే p + q వాల్యూ ఎంత? చూడండి, పీ వాల్యూ 1, p + q వాల్యూ 3 అన్నమాట. సో పీ వాల్యూ 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే q is equals to 3 - 1. q value 2. q value 2. q value 2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే x is equals to 2/3. అమ్మ మనకి x తెలుసుంది, p తెలుసు అండ్ q తెలుసు. ఈ 3 తీసుకుని వెళ్ళి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో 4/3 ప్లస్ x is equals to 1 మైనస్ ఈ x వాల్యూ ఎంత వచ్చింది? ఈ x, ఈ ఫార్ములాలో x 2/3 హోల్ పవర్ మైనస్ p/q అంటే -1/2. సో దీన్ని సాల్వ్ చేస్తున్నాను చూడండి. 4/3 ప్లస్ xని 4 + 3x/3గా రాసుకుందాం. ఎల్సిఎం చేద్దాం. 1 - 2/3 అంటే 3 - 2/3 హోల్ పవర్ -1/2. సో 4 + 3x/3 1/3నేనా? 1/3 హోల్ పవర్ -1/2 అంటే దాన్ని రివర్స్ రాశాను అనుకో, 3 పవర్ 1/2నేగా. రివర్స్ రాస్తే 1/3ని. సో ఇప్పుడు మనం ఈ 3ని కూడా అటు సైడ్ తీసుకెళ్ళిపోయి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. సో 4 + 3x equal to 3 × 3^1/2 అంటే √3. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఎందుకంటే 9x² + 24x వాల్యూ ప్రూవ్ చేయమన్నాడు. సో a + b హోల్ స్క్వేర్. a² అంటే 9x² + 16
ప్లస్ 24x ఈక్వల్ టు 3 స్క్వేర్ 9, 9 ఇంటూ 3 27, 16 అని పంపించండి అమ్మా. 9x స్క్వేర్ ప్లస్ 24x ఈక్వల్ టు 27 మైనస్ 16 అంటే 11ఏగా. సో దట్ ఈస్ ద ఆన్సర్. అర్థమైందా బైనామియల్ థియరం క్వశ్చన్? సో సేమ్ అన్ని క్వశ్చన్స్ అలాగే ఉంటాయి ఈ సిరీస్ సమ్స్ నుంచి. సో ఈ సిరీస్ సమ్స్ ఇక్కడేమో 1 యాడ్ చేయండి, యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్, ఇక్కడ 1 ఆన్ బోత్ సైడ్స్. ఈ క్వశ్చన్లో డైరెక్ట్గా, ఈ క్వశ్చన్లో కూడా డైరెక్ట్గా. ఈ క్వశ్చన్లో యాడ్ చేయాల్సింది 1 ప్లస్ 3/5 ఆన్ బోత్ సైడ్స్. సాల్వ్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, అర్థమైందా ఈ సిరీస్ సమ్స్ కూడా? సో దీంతో మనకి 3 LAQs క్లియర్ అయినాయి. ఒకటి డి మూవీస్ థీరం, థియరీ ఆఫ్ ఈక్వేషన్, బైనామియల్ థీరంలో సిరీస్ సమ్స్. సో ఈ క్వశ్చన్స్ అన్నీ చేస్తే 100% మీకు 35 మార్క్స్ వచ్చేస్తాయి. అర్థమైందమ్మా? ఓకే, థ్యాంక్ యూ.